విటేకర్ క్లాసిఫికేషన్‌లో ఉన్నటువంటి 5 రకాల 5 రాజ్యాల వర్గీకరణ లేకపోతే 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్‌లో మొనిరా అనేది ప్రోకార్యోట్స్‌కి సంబంధించింది. అంటే దాంట్లో అన్ని రకాల బాక్టీరియాలు ఉంటాయన్నమాట. రెండోది ప్రొటిస్టా, దాని తర్వాత ఫంగై, దాని తర్వాత ప్లాంట్స్, దాని తర్వాత యానిమల్స్. సో, ప్రొటిస్టా దగ్గర నుంచి యానిమల్స్ వరకు అంటే ప్రొటిస్టా, ఫంగై, ప్లాంట్స్, యానిమల్స్ అన్నీ కూడా యూకారియోట్స్‌గా ఉంటాయన్నమాట. అంటే కేంద్రక సహిత జీవులు. ఆల్రెడీ మనం మొనిరా అయిపోయింది. ప్రొటిస్టా అయిపోయింది. ఫంగై కూడా అయిపోయింది. నెక్స్ట్ ఫోర్త్ కింగ్‌డమ్ ఏంటంటే ప్లాంటే. ప్లాంటే అంటే ఆల్ ప్లాంట్స్ ఇంక్లూడెడ్ ఇన్ థిస్ కింగ్‌డమ్. సో, కింగ్‌డమ్ ప్లాంటే ఇంక్లూడ్స్ ఆల్ యూకారియోటిక్ క్లోరోఫిల్ కంటైనింగ్ ఆర్గానిజమ్స్. కామన్‌లీ కాల్డ్ ప్లాంట్స్ అంటామనమాట. అంటే ఈ ప్లాంటేలో ఏముంటాయంటే అన్నీ కూడా యూకారియోట్స్. అదే విధంగా దాంట్లో క్లోరోఫిల్ అనేది ఉంటుందనమాట. క్లోరోఫిల్ అంటే మీకు ఫోటోసింథసిస్‌లో ఇన్వాల్వ్ అవుతుందనమాట. ఫోటోసింథసిస్‌లో ఇన్వాల్వ్ అయిందంటే కార్బోహైడ్రేట్‌ని తయారు చేసుకోండి. తనకు కావాల్సిన ఫుడ్‌ని అదే తయారు చేసుకోగలిగేటువంటి కెపాసిటీ దాంట్లో ఉంటుందనమాట. అందువలన ప్లాంటేలో ఉండే అన్నిటిని కూడా ఆటోట్రోఫ్స్ అంటామనమాట. సో, ఎందుకని ఆటోట్రోఫ్స్ అంటే అవి గ్రీన్ కలర్‌లో అయిన పిగ్మెంట్‌ని కలిగి ఉంటాయి. దాన్నే మనం క్లోరోఫిల్ అంటామనమాట. క్లోరోఫిల్‌లో ఉండేటువంటి మెటల్ అయాన్ వచ్చేసి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం ఉండడం వల్ల ఈ మెగ్నీషియం అనేది క్లోరోఫిల్‌లో ఉండడం వల్ల, క్లోరోఫిల్‌కి గ్రీన్ కలరొచ్చి, ఆ గ్రీన్ కలర్‌లో ఉన్నటువంటి క్లోరోఫిల్లు లైట్‌ని హార్వెస్ట్ చేసుకొని, దాని నుంచి CO2ని, H2ఓని కలిపి వాటర్ మాలిక్యూల్‌గా కార్బోహైడ్రేట్‌ని మనకి తయారు చేస్తుందనమాట. సో, ఈ క్లోరోఫిల్ ఉండడం వల్ల ఫోటోసింథసిస్ జరుపుకొని అన్నీ ఆటోట్రోఫ్స్‌గా ఉంటాయన్నమాట. సో, ప్లాంట్ కింగ్డమ్‌లో ఉండేటువంటి అన్నీ కూడా ఆటోట్రోఫిక్ ఆర్గానిజమ్సు. సో, ప్లాంటేల్‌లో ఉండేటువంటి సెల్స్‌లో ఉండేటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే యూకారియోటిక్ అండ్ క్లోరోఫిల్ కంటైనింగ్ సెల్స్. బట్ దీంట్లో కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయన్నమాట. ఫ్యూ మెంబర్స్ ఆర్ బట్ పార్షియల్లీ హెటెరోట్రోపిక్ పార్షియల్‌గా అంటే కొంతవరకు కొన్ని రకాలైనటువంటి డెఫిషియంట్ ఆహ్, ఎలిమెంట్స్‌ని పొందడం కోసం కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే హెటెరోట్రోపిక్ నేచర్‌ని పార్షియల్‌గా కలిగి ఉంటాయన్నమాట. ఏవేంటవి? ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్. కొన్ని ఇన్సెక్ట్స్‌ని తింటూ ఉంటాయి. ఎందుకంటే నత్రజని, నైట్రోజన్ కోసం, అదేవిధంగా కొన్ని రకాలైన ప్రోటీన్స్ కోసం ప్లాంట్స్ ఇన్సెక్ట్స్‌ని తింటూ ఉంటాయన్నమాట. వాటిని ఏమంటామంటే ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అంటాం. అదేవిధంగా పారాసైటిక్ ప్లాంట్స్ అన్నమాట. ఇవేం చేస్తాయంటే కొన్ని రకాలైనటువంటి అదర్ ప్లాంట్స్ మీదో, అదర్ ఆర్గానిజమ్స్ మీద పారాసైట్స్‌గా ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బ్లాడర్ వర్ట్ అండ్ వీనస్ ఫ్లై ట్రాప్ ఈ 2 కూడా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్ అండి. బ్లాడర్ వర్ట్, వీనస్ ఫ్లై ట్రాప్. ఈ 2 కూడా ఇన్సెక్టివోరస్ ప్లాంట్స్ అన్నమాట. అదేవిధంగా కస్కుట అనేది మన పారాసైట్ ప్లాంట్‌కి ఎగ్జాంపుల్ అన్నమాట. సో, ఇవి కొన్ని ఎక్సెప్షన్స్ అన్నమాట. ఇవి పార్షియల్‌గా హెటెరోట్రోఫిక్ నేచర్‌లో ఉంటాయన్నమాట. కొన్ని రకాలైనటువంటి ప్రోటీన్స్‌ని, నైట్రోజన్ కాంపోనెంట్స్‌ని పొందడం కోసం. బట్ రిమైనింగ్ అన్నీ కూడా ఆటోట్రోఫిక్ నేచర్‌లో ఉండి క్లోరోఫిల్‌ని కలిగి ఉంటాయన్నమాట. ద ప్లాంట్ సెల్స్ హావ్ ఎన్ యూకారియోటిక్ స్ట్రక్చర్ ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టు కేంద్రక సహిత జీవులే. మనకి ప్రొటిస్టా దగ్గర నుంచి మిగిలినవన్నీ కూడా కేంద్రక సహిత జీవులు అంటే యూకారియోట్స్ అన్నమాట. విత్ ప్రామినెంట్ క్లోరోప్లాస్ట్ అండ్ సెల్ వాల్ మెయిన్‌లీ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్. సో, ప్లాంట్స్‌లో ఉండేటువంటి సెల్ వాల్ అనేది సెల్యులోజ్‌తో తయారై ఉంటుందన్నమాట. సో, సెల్యులోజ్ అనేది కూడా కార్బోహైడ్రేటే. సో, అటువంటి సెల్యులోజ్‌తో తయారైనటువంటి సెల్ వాల్ అనేది ఉంటుందన్నమాట. అదే విధంగా ఈ ప్లాంట్ కింగ్‌డమ్‌ని 5 డిఫరెంట్ క్లాసెస్‌గా డివైడ్ చేశారనమాట. అవేంటివంటే ఆల్గే. ఆల్గే అంటే మనకి శైవలాలు అంటామనమాట. ఈ శైవలాల గురించి చదివేటువంటి శాస్త్రాన్ని మనం ఫైకాలజీ అంటామనమాట. తర్వాత రెండోదొచ్చేసి బ్రయోఫైట్స్. తర్వాత క్లాస్ ఏంటి బ్రయోఫైట్స్ అనమాట. సో, ఈ బ్రయోఫైట్స్‌కి ఉండేటువంటి స్పెషల్ ఫీచర్ ఏంటంటే అటు వాటర్‌లో ఉంటాయి. అదే విధంగా నేల మీద టెరెస్ట్రియల్‌గా కూడా ఉంటాయన్నమాట. అందుకే బ్రయోఫైట్స్‌ని మనం యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటామనమాట. ప్లాంట్ కింగ్డమ్‌లో యాంఫిబియన్స్ అంటే ఉభయచరాలను వేటిని అంటామంటే బ్రయోఫైట్స్ అంటామనమాట. నెక్స్ట్ టెరిడోఫైట్స్ అనమాట. టెరిడోఫైట్స్‌ని మనం ఏమంటామంటే స సరీసృపాలు అంటే మొక్కల రాజ్యంలో సరీసృపాలను వేటిని అంటామంటే టెరిడోఫైట్స్ అంటామనమాట. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాటర్‌తో అవసరం లేకుండా కంప్లీట్ టెరెస్ట్రియల్ ప్లాంట్‌గా వచ్చినటువంటి ప్లాంట్ క్లాస్ ఏంటంటే టెరిడోఫైట్స్. అందుకే టెరిడోఫైట్స్‌ని మనం ప్లాంట్ కింగ్డమ్‌లో సరీసృపాలు అని అంటామనమాట. సో, రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ ఈస్ టెరిడోఫైట్స్ అనమాట. నెక్స్ట్ జిమ్నోస్పెర్మ్స్ అంటే నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. అదేవిధంగా
యాంజియోస్పెర్మ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా మనం యాంజియోస్పెర్మ్స్ కిందకి తీసుకొస్తామనమాట. సో, ఈ విధంగా ప్లాంట్ కింగ్డమ్‌ని 5 క్లాసెస్‌గా డివైడ్ చేశారనమాట. ఆల్గే, బ్రైయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్. తర్వాత వీటిల్లో టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్ అండ్ యాంజియోస్పెర్మ్స్‌ని కలిపి మనం ట్రాకియోఫైట్స్ అంటాం. ట్రాకియోఫైట్స్. ఎందుకనంటే వీటి మూడిట్లో మొట్టమొదటిసారిగా జైలం, ఫ్లోయమ్ అనేటివి స్టార్ట్ అయ్యాయన్నమాట. ఫార్మ్ అయ్యాయన్నమాట. అందుకే వీటిని ఏమంటామంటే ట్రాకియోఫైట్స్. టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్‌ని కలిపి మనం ఏమంటాం ట్రాకియోఫైట్స్ అంటామనమాట. తర్వాత ప్లాంట్స్ లైఫ్ సైకిల్ గనక తీసుకుంటే 2 డిస్టింక్ట్ ఫేజెస్ అనేటివి మనకు కనిపిస్తాయన్నమాట. అందులో డిప్లాయిడ్ ఫేజెస్ ఉంటాయి. హాప్లాయిడ్ ఫేజెస్ అనేటివి కూడా ఉంటాయన్నమాట. సో, డిప్లాయిడ్ ఫేజ్‌ని ఏమంటామంటే సాప్రోఫైటిక్ ఫేజ్ అంటాం గుర్తుపెట్టుకోండి. సో, ప్లాంట్స్‌లో ఉండేటువంటి డిప్లాయిడ్ ఫేజ్‌ని ఏమంటాం? సాప్రోఫైటిక్ ఫేజ్ అంటాం. అదేవిధంగా హాప్లాయిడ్ ఫేజ్‌ని ఏమంటాం అంటే గ్యామెటోఫైటిక్ ఫేజ్ అని అంటామనమాట. అదే విధంగా ఈ 2 ఫేజెస్ ప్లాంట్ లైఫ్ సైకిల్‌లో ఆల్టర్‌నేట్‌గా వస్తుంటాయన్నమాట. అంటే ముందు సాప్రోఫైటిక్, ఫాలోడ్ బై గామెటోఫైటిక్, తర్వాత సాప్రోఫైటిక్, తర్వాత గామెటో ఆల్టర్‌నేట్‌గా వస్తుంది. ప్లాంట్ యొక్క లైఫ్ సైకిల్. సో, the length of the haploid and diploid phases and whether these phases are free living or dependent others vary from different group plants. అదేవిధంగా ఈ ప్లాంట్స్‌లో మనం ఇందాక చెప్పుకున్నట్టు ఆల్గే, బ్రైయోఫైట్స్, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్‌లో సాప్రోఫైటిక్, గామెటోఫైటిక్ ఫేజెస్ అనేటివి టైమ్ పీరియడ్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్గే అనుకోండి. మోస్ట్‌లీ హాప్లాయిడ్ ఫేజ్‌లోనే ఉంటాయి కాబట్టి గామెటోఫైటిక్ స్టేజ్ ఎక్కువగా ఉంటుందనమాట. అదే యాంజియోస్పెర్మ్ తీసుకున్నామనుకోండి. యాంజియోస్పెర్మ్స్‌కొచ్చేసరికి హైలీ డెవలప్డ్ ప్లాంట్స్ కాబట్టి స్పోరోఫైటిక్ ఫేజ్ ఎక్కువగా ఉంటది. గామెటోఫైటిక్ ఫేజ్ తక్కువగా ఉంటదనమాట. అంటే టైప్ ఆఫ్ ప్లాంట్‌ని బట్టి స్పోరోఫైటిక్ లేదంటే గామెటోఫైటిక్ యొక్క టైమ్ పీరియడ్ మారుతూ ఉంటుంది. బట్ 2 ఫేజ్‌లనేటివి ఉంటాయన్నమాట. సో, అందుకే దీన్నేమంటాం ఆల్టర్‌నేటివ్ జనరేషన్ ఆఫ్ లైఫ్ సైకిల్ అని అంటామనమాట ప్లాంట్ కింగ్డమ్‌లో. సో, ఇది బ్రీఫ్‌గా ప్లాంట్ కింగ్డమ్‌కి సంబంధించి ఇక్కడ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే ప్లాంట్స్‌లో కంపల్సరీగా క్లోరోఫిల్ అనే పిగ్మెంట్ ఉండడం వల్ల అది ఫోటోసింథసిస్ జరుపుకొని తనకు కావాల్సినటువంటి ఫుడ్‌ని అవి తయారు చేసుకొని. అందుకే ప్లాంట్ కింగ్డమ్‌ని మనం ఏమంటామంటే ఆటోట్రోఫ్స్ అని అంటాం. కంప్లీట్ ఆటోట్రోఫ్స్ ఉండేటువంటి ఏకైక కింగ్డమ్ ఏంటి అనంటే ప్లాంట్స్ అన్నమాట. దాని తర్వాత ఇంకొక ఎక్కువగా అడిగేదేంటంటే బ్రయోఫైట్స్‌ని యాంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటామనమాట. అదేవిధంగా టెరిడోఫైట్స్‌ని రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ అంటాము. తర్వాత టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్ అండ్ యాంజియోస్పెర్మ్స్ అన్నిటిని కలిపి మనం ట్రాకియోఫైట్స్ అంటామనమాట. ఎందుకంటే మొట్టమొదటిసారిగా వాటిల్లో మనకి జైలం, ఫ్లోయమ్ అనేటివి దారువు పోషక కణజాలం అనేటివి డెవలప్ అయ్యాయన్నమాట. ఇక్కడి నుంచి టెరిడోఫైట్స్ దగ్గర నుంచి జిమ్నోస్పెర్మ్స్, యాంజియోస్పెర్మ్స్ వీటన్నిటిని ట్రాకియోఫైట్స్ అంటాం. మొట్టమొదట దారువు పోషక కణజాలం అంటే జైలం, ఫ్లోయమ్ కనపడింది ఏ ప్లాంట్ క్లాసెస్ అంటే టెరిడోఫైట్స్ అన్నమాట. తర్వాత లైఫ్ సైకిల్ తీసుకుంటే ఆల్టర్‌నేటివ్ జనరేషన్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఉంటుంది. ఎందుకంటే డిప్లాయిడ్ స్పోరోఫైటిక్ ఫేజ్ ఉంటుంది. అదేవిధంగా హాప్లాయిడ్ గామెటోఫైటిక్ ఫేజ్ అనేది ఉంటుంది. ఇది బ్రీఫ్‌గా మనకి ప్లాంట్ కింగ్డమ్‌కి సంబంధించి.